కాలువ గట్ల మీద కాకేర్చినా కండలేరు డ్యామ్ గురించి కాకాని గారు అరిచిన రెండు ఒకటేగా ఉన్నాయి. ఒకటి శబ్ద కాలుష్యం, రెండోది రాజకీయ కాలుష్యం. విధానపరమైన చర్చలు లేవు కాబట్టి థమ్సప్ యాడ్ చూసినట్టున్నారు కాకాని గారు. ఇవాళ ఏదో ఒకటి అదరగొడతామని దూకుతున్నారు. దేని మీద దూకినా కూడా అది డిస్టర్బ్ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. వైఎస్ఆర్సీపీ పత్రం అయ్యేదానికి మరొక మెట్టెక్కినట్టు అనిపిస్తుంది. ఈరోజు 101 జిల్లాలకి అందగాడు ఆ రోజుల్లో నూతన ప్రసాద్ అయితే ఈరోజు మా జిల్లాలో కాకాని గారు తయారయ్యారు. జాగ్రత్తగా ఉండండి, మగవాళ్ళు ఎవరైతే కింద నుంచి పైదాకా చూసి బాడీ షమ్మికి రెడీగా ఉంటాడు. ఈ రోజున ఇటువంటి భాష మేము మాట్లాడకూడదు అనుకున్నా. గత వారంలో ఆయన ప్రెస్ మీట్ చూసినప్పుడు చాలా బాధ కలిగింది. సునీల్ అన్న చెప్పినట్టు రాజకీయ నాయకుల మాటలు వినాలి, ప్రజా సమస్యల గురించి చర్చించాలనే విధానాన్ని మర్చిపోయి ఆయన ఏదో స్లాంగ్ మాట్లాడతాడు. సునీల్ అన్న చెప్పినట్టు మాకు స్లాంగ్ రాదనుకున్నారా? మీరేమన్నా 101 జిల్లాలకు అందగాలనుకున్నారా? పక్కన వాళ్ళని దూషించడం ఏంది? అయినా మొగోళ్ళని కింద పైన చూడటం ఏందా? ఇంతకీ చర్చ అంతా ఎవరి గురించి అనుకుంటున్నారేమో రాష్ట్ర ప్రజలు ఎవరైనా తెలుసుకోలేకపోతే గతంలో మైనింగ్ మీద మైనింగ్ అక్రమ రవాణా ఆపండి అని చెప్పి మా నాయకులు ముందుకెళ్తే ఆ రోజు ఇజ్రాయెల్ పంపించిన మహానాయకుడు కాకాని గారి గురించి చెప్తా ఉన్నాను. ఈ రోజున ప్రతిరోజు డిస్టర్బెన్స్, మంచి పని చేయాలంటే ప్రతి అడుగుకి అడ్డం పడుతున్నారు. గత 5 సంవత్సరాలు పరిశీలించినట్లయితే ఒక్క మంచి పని మీకు చేసింది లేదు. మచ్చిమూరు నుంచి ఆన్గోయింగ్ ప్రాజెక్టు అనుమతులు లేకుండా రోజుకు 3 క్యూసెక్కులు నీళ్లు ఇచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చూస్తే కూటమి అదే తెలుగుదేశం ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని, తన నాయకులు లబ్ధి పొందకుండా ఎక్కడ పోతారో అని చెప్పి అది పనిగా ఆపించి కొత్త ప్రాజెక్టుని స్టార్ట్ చేపించి మట్టి పనులు ఫినిష్ చేసి గట్టి పనులన్నీ ఆపేసి 900 కోట్లు దాదాపుగా మీరు అవినీతికి పాల్పడ్డారు. నిజంగా అన్నవాళ్ళు మన కూటమి నాయకులు చెప్పినట్టు కండలేరు మీద అడుగు పెట్టే అవకాశం కూడా లేదు. ఈరోజు సోమిరెడ్డి గారి గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు. గతంలో సింధు నాగరికత గురించి నాగరికత ఎలా అభివృద్ధి పడింది, సమాజం ఎలా అభివృద్ధి పడుతుంది అనేది మా సోషల్ టీచర్ని చూసి నేర్చుకున్నాను. ఎప్పుడైనా దేని గురించి నాకు అవగాహన కావాలంటే సోమిరెడ్డి గారి మీటింగ్స్ చూస్తుంటాను. ఎంత సబ్జెక్ట్ ఉంది, విధానపరమైన చర్చలకి మేమందరం కూడా సిద్ధమే. దానికి మించి మాట్లాడారంటే పెద్దలు మాకు కూడా అనుమతులు ఇవ్వాలి. మా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీరు అనుమతులు ఇప్పించండి. గట్టిగా మాట్లాడగలం, నైపుణ్యంగా మాట్లాడగలం, కిండాలంగా మాట్లాడగలం. మేము నెల్లూరులమే, మాకు స్లాంగ్ ఉంది, జాగ్రత్తగా మాట్లాడమని తెలియజేస్తున్నాను. రోజుకొక ఇబ్బందితో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సమస్య లేని సమస్యను ఉన్నట్టు చూపించి మీరు ఏదో హైలైట్ అవుదాం అనుకుంటున్నారేమో. 11 సీట్లు కూడా పోయి 1 సీట్లకి పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ రోజున కూటమి నాయకుల చర్చలు, ప్రెస్ మీట్లు చూసినట్లయితే మనం ఏం చేశాము, ఏం చేయబోతున్నాము, ఎంత ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మించబోతున్నాం అనే విధంగా ఉంది. కానీ మన బాడీ షేమింగ్ లేదు, వ్యక్తిగత విమర్శలు లేవు, మా సొంత ఆదాయాలు లేవు. కార్యకర్తలు తప్పు చేసినా నాయకులు తప్పు చేసినా ఒకే విధమైన శిక్షలు అమలు పరుస్తున్నాయి. ఈ విధంగా పేట్రేకి మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కూడా శిక్షలు వేయాల్సిన అవసరం పరిస్థితి ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో రాజకీయ నాయకుల మీద మర్యాద పోతుందని సవినయంగా తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.